రేవంత్ గారు, సార్ చెప్పినట్టు అది తప్పదు. కాకపోతే ఏందంటే, ఎవరైతే చేయరో అంటే ఎటువంటి పరిస్థితులు మీరు ఆల్రెడీ చూసుంటారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అండ్ డు వి హావ్ ఎగ్జాంపుల్ అంటే ఏమంటారు, మనకి వేరే కంట్రీస్ నుంచి కూడా ఎవరైతే రిటైర్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఎట్లాంటి ఇబ్బందులు రావచ్చు? అవి రాకుండా స్పెసిఫిక్‌గా ఏం చేయాలి? సో, రీసెంట్‌గా ఒక కేసు ఒక పెద్దాయన సార్ దాదాపుగా 70 సంవత్సరాలుంటది. ఆయన అనుభవం జెప్పాడు. రిటైర్మెంట్ కోసం నేను సెపరేట్‌గా ఏం ప్లాన్ జేసుకోలేదండి. కాకపోతే రిటైర్మెంట్ అప్పుడు ఏదో పెన్షన్ డబ్బులొస్తూ ఉంటాయి గదా! సార్ కార్పొరేట్ జాబ్ అయినా ఏం జేసినా గానీ కొంత డబ్బులు ఎట్లాగో పీఎఫ్‌లకి వాటిల్లోకి వెళ్తూ ఉంటాయి కాబట్టి, ఒక టైంకి ఆ డబ్బులు ఎట్లాగో కార్పస్ కింద ఒస్తది కాబట్టి, ఆ డబ్బులతో బతికేయొచ్చు గదా! అని జెప్పేసి అనుకున్నాం. సరే యాజ్ యూజువల్‌గా అనుకున్న దాని ప్రకారం ఏదో ఒక మంచి సమ్ ఆఫ్ అమౌంటు ఒక రూ. 1,00,00,000 ఎంతో డబ్బులొచ్చాయి. ఆ డబ్బుల్ని తీసుకొనెళ్ళి నేను ఒక ఎఫ్‌డీలో డబ్బులు పెట్టేసుకున్నాను సార్. ఎఫ్‌డీలో డబ్బులు పెట్టుకున్నప్పుడు ఏమైంది, నాకు 60 సంవత్సరాలకి రిటైర్ అయితే ఫస్ట్‌లో నెలకొక 50,000 55,000 వచ్చేది. అవును. ఆ తర్వాత సంవత్సరం కూడా 50, 55 వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం కూడా 50, 55 వచ్చింది. కానీ నాకేమైంది 4 ఏళ్ల దాటిన దగ్గర నుంచి నా ఖర్చు 50, 55,000 కాదు 60, 65,000కి మారింది. కానీ బ్యాంకోడు మాత్రం నాకు 50, 55,000 ఇచ్చేవాడు ఎఫ్‌డి. సో దానివల్ల ఏం చేశాము, సరే ఇప్పుడు ఎట్లైనా మన ఖర్చుల్ని ఆపలేం కదా! సో దానికోసం ఏం చేసాం, వడ్డీతో పాటుగా కొద్ది కొద్దిగా ఎఫ్‌డీని కూడా డ్రాప్ చేయడం మొదలుపెట్టాం. అవును. సో నాకు 70 సంవత్సరాల వయసొచ్చేసరికి నా ఫండ్ అంతా కరిగిపోవడం మొదలుపెట్టేసింది. సో పెద్ద ఎత్తున నా చేతుల్లో ఫండే మిగలలేదు. సో నాకప్పుడు అర్థమైంది సార్, అప్పుడు మనం ఎఫ్‌డీలో పెట్టుకుంటే మొదట 5 సంవత్సరాల వరకు కొద్దిగా కుషనింగ్ అంతా కంఫర్టబుల్‌గా కనిపిస్తది గానీ, ఇక్కడ రియాలిటీలో మన నెల ఖర్చు అనేది పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ అనేది ఒకటుంటది. దానికి తోడు మీ వయసులు పెరుగుతూ ఉంటది కాబట్టి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. హాస్పిటల్‌కి వెళ్ళాల్సినవి పెరుగుతూ ఉంటాయి. మందు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఇంకా మాకు వయసు పెరిగింది కాబట్టి డిపెండెన్సీ ఆన్ పీపుల్ పెరుగుతుంది. అవును. మరి మా పిల్లలేమో ఇక్కడ లేరు మమ్మల్ని చూసుకోవటానికి. వాళ్ళు పాపం వాళ్ళ ఉద్యోగాలతో వాళ్ళు కష్టాలు పడుతున్నారు. సో దానికోసం ఇంకొక మనిషిని ఇంట్లో పెట్టుకోవాల్సొచ్చింది. వాళ్ళకి జీతాలు పెరగాల్సొచ్చింది. సో ఓవరాల్‌గా చూసుకుంటే మా ఖర్చులు పెరిగేదే గానీ తగ్గేది లేదు. కానీ ఎఫ్‌డీలో మాత్రం వడ్డీ రేట్లు పెరగట్లేదు సార్. తగ్గుతున్నాయి. తగ్గుతున్నాయి సార్. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చని ఇప్పుడొచ్చారు. నేను చెప్పాను, క్షమించాలండి ఈ వయసులోకి మేమేం చేయలేం. 70 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత మీరొచ్చి ఇప్పుడు 100% డబ్బుల్ని ఈక్విటీలో పెడతాను అనంటే అదసలు సూటబులే కాదు. ఇప్పుడు మీకు క్యాష్ అవసరాలు ఎక్కువ. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు ఏ అవసరం పడతదో కూడా ఇంకెవరు ఊహించలేము. ఆరోగ్య పరిస్థితులు పడొచ్చు, ఇంకేదన్నా పడొచ్చు. వి డోంట్ నో. ఇటువంటి టైంలో మేము సహకరించడానికి కూడా మా దగ్గర నుంచి ఇంకేం మిగల్లేదు. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ ఏజెస్ నుంచి ఆయనే చెప్పారు నాకు, ఇది అందరికీ అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి సార్. ఇది అందరికీ తెలియాలి. ఎఫ్‌డీలో పెట్టుకోవటం వల్ల ఒకళ్ళ జీవితం ఏది మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి హమ్మయ్య! ఇక మేము ప్రశాంతంగా బతికే టైం వచ్చింది అని అనుకునే లోపల ప్రశాంతత లేకుండా పోయింది సార్ మా జీవితంలో.